అందరూ నిలబడండి సార్. వస్తున్నారు సార్. వస్తున్నా, వచ్చేసా. అమ్మా సిహెచ్ కోటిరెడ్డి, పి నరేష్, విడవలూరు ఎస్ఐ గారు, కె వెంకటాద్రి, సిసిఎస్, సుబ్రహ్మణ్యం, హెచ్సి 1735, సిసిఎస్, ఎస్ వెంకటేశ్వర్లు, షేక్ కరీముల్లా, నిరంజన్, సిసిఎస్, ఏఎస్ఐ వెంకయ్య గారు, కె శ్రీధర్ రెడ్డి, సిసిఎస్, హెడ్ కానిస్టేబుల్ వారిష్ అహ్మద్ సార్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిసిఎస్ సార్, విజయ్ బాబు, కె సురేష్ సార్, పిసి, కె శివకృష్ణ సార్, సిసిఎస్, రికవరీ చేసే దాంట్లో సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారికి. ఈరోజు మనము ఈ మోటార్ సైకిళ్ళకు సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది. అంతర్రాష్ట్ర ముఠా ఏదైతే చాలా ఏళ్ళ నుంచి మోటార్ సైకిల్ థెఫ్ట్ చేస్తూ అందులో 2021 నుంచి వీళ్ళు యాక్చువల్గా మనకు అందుబాటులో లేరు. సో ఈ కేసులు ఏవైతే మనం దాదాపు 56 బైక్స్ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో 4 ముద్దాయిలు, 4 కూడా మనకు కావలి సబ్ డివిజన్కి సంబంధించి అల్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరి మీద కూడా ఇంతకుముందు కేసులు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా ఈ బైక్ థెఫ్ట్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. 2021 నుంచి
వీళ్ళు యాక్చువల్గా మనకు ఆ పోలీసులకి అందుబాటులో లేకుండా ఉన్నారు. బట్ రీసెంట్గా మనకు సిసిఎస్ టీము తర్వాత కొడలూరు పోలీసు వాళ్ళు కలిసి దాదాపు 56 బైకులను మనము రికవర్ చేయడం జరిగింది. ఈ 56 బైకుల్లో సో ఆల్మోస్ట్ 30 lakhs వర్త్ ఉంటుంది మనకి ఈ బైక్స్ వర్త్. దీంట్లో మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్ సంబంధించి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి 24, తిరుపతికి సంబంధించి 21, ప్రకాశం 8, బాపట్ల 1, కడప 1, తూర్పుగోదావరి జిల్లా 1. దీనికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు ఈ బైక్ థెఫ్ట్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ మన 10 days నుంచి ప్రాపర్ ఎఫర్ట్స్ ప్రాపర్గా మనము ఫాలోఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనము అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని సో ఏది ఒక్క బైక్ కూడా మిస్ కాకోకున్నట్టుగా ముద్దాయిల్ని తరోగా ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళతో ఏదైతే వాళ్ళు దొంగతనం చేసి ప్రతి ఒక్క బైక్ మన హ్యాండ్ ఓవర్కి వచ్చేటట్లుగా మనకు ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సిసిఎస్ సిఐ గారు 1 and 2 తర్వాత వాళ్ళ టీము, దాని తర్వాత కొడలూరు సిఐ వాళ్ళ టీం అందరూ కలిసి ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు దాదాపు 56 బైక్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీం అందరికీ మన డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మీ అందరికి తెలుసు సో బైక్ కొంతమంది ఈఎంఐ ద్వారా కొనుక్కోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి అట్లీస్ట్ మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తర్వాత వాళ్ళందరికీ ఏంటంటే బైకే మెయిన్ ఆధారము. ఏదైనా కూడా వారికి వర్క్ పోవడానికి కానీ దీనికి సంబంధించి సో ఇంత కష్టపడి హార్డ్ అండ్ మనతో కొన్న తర్వాత బైక్ పోతే సో వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అయితే కొంతమంది ఓన్లీ బైకుల ద్వారానే వెళ్ళేసి వర్క్ చూసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ ఈరోజు మనము ఈ బైక్స్ అని వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ బైక్స్ పోగొట్టుకున్నారో. తర్వాత మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి సో మీరు బైక్స్కి సంబంధించి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ బైక్స్ మన తాళం ఏదైతే ఉంటుందో అది నార్మల్గా బాగా కరిగిపోయి కూడా నార్మల్ ఏది పెట్టినా కూడా ఓపెన్ అయినా కూడా మనం దాన్ని అలాగే వాడుతూ ఉంటాం. సో మన సైడ్ నుంచి కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎక్కడ అన్నోన్ ప్లేసెస్లో పెట్టి వెళ్ళడం కానీ ఇట్లాంటివన్నీ మనం ఏదైనా మన సైడ్ నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ మనం ఈరోజు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కమ్మింగ్ డేస్లో కూడా ఎవరైతే జైలు రిలీజ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం యాక్చువల్గా మానిటర్ చేస్తున్నాం. ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్కి సంబంధించి కానీ ఇలాంటి అఫెన్స్లో అరెస్ట్ అయ్యి ఆల్రెడీ లోపల ఉండి మరి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ మూమెంట్ కూడా మనం సర్వైలెన్స్ చేస్తున్నాం. సో వన్స్ అగైన్ టీం అందరికీ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్.